హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. పనికిరాని వస్తువుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన టైంని డబ్బుని ఏ విధంగా పొదుపుగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో కుంకుమ బర్రెలు ఉంటాయి కదా. ఇలా కుంకుమ బర్రెల్లో మనం ఎంత కుంకుమైనా పెట్టుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా వెంటైతే ఈ కుంకుమ బర్రెని తీసుకొని బయటికి వెళ్ళలేము. కాబట్టి సో ఇంట్లో అయితే ఈ విధంగా చిన్న డబ్బాలు ఉంటాయి కదా, దీనికి ఉన్న మూతకైతే ఇలా ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇంట్లో, అది కట్ చేసి హాఫ్కి ఇలా అంటించేసుకోండి. సో ఇప్పుడు ఇందులో అయితే కుంకుమ వేసేసుకోండి అండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి. ఇది మూత అయితే స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడికి హ్యాండ్ బ్యాగ్లో లేకుంటే చిన్న పర్సులో అయినా వేసుకొని ఈ కుంకుమ డబ్బాని తీసుకొని వెళ్ళొచ్చండి. సో ఇది ఎప్పుడు మనం వెంటే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ మన స్టిక్కర్ ఊడిపోయినా కుంకుమ పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఇక్కడ చూసారు కదా, ఇంట్లో ఈ విధంగా ప్రిల్లు డబ్బాలు ఉంటాయి కదండి. ప్రిల్లు డబ్బాలు చిన్నవి పెద్దవి ఉంటాయి కదండి. సో ఇక్కడైతే నేను పెద్దది తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, హాఫ్ వర్క్ అయితే మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ హాఫ్ పార్ట్ ఉంటుంది కదా పైది తీసేసేయండి, మిగిలిన పార్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక వైర్ తీసుకున్నానండి, ఇక్కడ 2 హోల్స్ పెట్టుకొని వైర్ అయితే లోపల నుంచి కుచ్చి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇదైతే మన ఇంటికి గోడ ఉంటుంది కదా, గోడకి మేకులు దిగువ కాబట్టి ఈ విధంగా ఒక కరెంట్ పైప్ ఉంటుంది కదా, పైనుంచి ఇలా కట్టేసాను అనమాట. స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు. సో మన ఇంట్లో అయితే బ్రష్లు, పేస్ట్లు, ట్రంక్ క్లీనర్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి విడిగా పెట్టేస్తున్నాను ఒక కవర్లో. సో కవర్లో పెట్టుకోవడం వల్ల ఫంగస్ ఏర్పడుతుందండి. సో అయినా కూడా గాలి ఆడటం కోసం నేను ఈ విధంగా విడిగా పెట్టేస్తున్నాను. అలా పెట్టినా కూడా డస్ట్ ఏర్పడుతుంది కాబట్టి ఒక డబ్బాలో పెట్టుకుంటేనే పద్ధతిగా ఉంటుంది కదండి. అందుకోసమే ఎక్కడైనా ఒక మేకు చూసి పెడదాం అనుకుంటే ఎక్కడ మేకు దిగబడట్లేదు. సో ఇంకా ఇక్కడ చూశానండి, ఇక్కడ ఒక పైప్ కనిపించింది. ఈ పైప్కి ఈ డబ్బాని ఇలా కట్టేసేసి ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను. చూశారు కదా, ఇప్పుడైతే చాలా నీట్గా కూడా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో అయితే మిర్రర్స్ ఉంటాయి కదా, ఈ మిర్రర్స్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికి కూడా మసకగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో అయితే సాల్ట్ ఉంటుంది కదండి, కూరల్లో వేసుకుంటాం. ఆ సాల్ట్ కొద్దిగా దీని మీద వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక పాత పేపర్ ఉంటుంది కదండి, అంటే వైట్ పేపరు లేకుంటే న్యూస్ పేపరు, ఆ పేపర్తో ఈ విధంగా బాగా తుడిచేసేయండి. నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు తుడిచిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మిర్రర్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం డ్రెస్సింగ్ టేబుల్ లేకుంటే డైనింగ్ టేబుల్కి మిర్రర్స్ వస్తూ ఉంటాయి కదా, లేకుంటే టీ పాయ్స్, వాటన్నిటిని కూడా ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. తల మిలమిల మెరిసిపోతూ ఉంటాయండి. సో నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇదైతే డాబర్ రెడ్ పేస్ట్ తీసుకుంటాం కదా, ఆ పేస్ట్కి వచ్చిన బాక్స్ అనమాట. ఆ పేస్ట్లు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ మనం వేస్ట్గా పడేయటం కంటే ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. సో ఈ బాక్స్ నేను ఈ విధంగా పైనంతా కూడా కట్ చేసేస్తున్నానండి. సో బై 3 get 1 అనేది వస్తుంది కదా ఆఫరు, అలా తీసుకున్నప్పుడు ఇంత పెద్ద బాక్సులు వస్తాయన్నమాట. ఇంత పెద్ద బాక్స్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని పైనంతా కట్ చేసి లోపల ఉన్న పార్ట్ని ఈ విధంగా తీసేసి ఇలా 4 వైపులా ఇలా పెట్టేసుకొని మన ఇంట్లో అయితే కుందమ్స్ అంటిస్తాం కదా, ఫెవికాల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి సహాయంతో ఇలా అంటించేసుకోవాలండి. చూసారు కదండి, 4 వైపులా అంటించిన తర్వాత ఒక బాక్స్ లాగా అయితే ఉంది కదా. సో ఇప్పుడైతే టైలరింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ దారపు రీల్స్ ఉంటాయి కదా, ఆ దారాలు అన్నీ ఒకే దాంట్లో వేయటం వల్ల చిల్లాకల్లం అవ్వటం, దారాలు ఊడిపోవటం జరుగుతుంది. కాబట్టి సో ఒక బాక్స్లో వేసుకున్న మనకి ఏ దారం కావాలనేది సరిగ్గా కనిపించదు. కాబట్టి ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే నీట్గా కనిపిస్తుంది. ఏ దారం కావాలంటే అది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మీ అందరికీ ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇలా చిన్న డబ్బా చూసి మనం కుంకుమ వేసుకుంటూ ఉంటాము. అయితే ఆ డబ్బా మూత ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనము ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి. ఇది మనీకి వేస్తాం కదా, ఆ రబ్బర్ బ్యాండ్ని ఈ డబ్బాకి ఈ విధంగా అంటే మూత పెట్టే దగ్గర పైన వేసుకోవాలండి. ఇలా 2 స్టెప్పులు వేసేసుకున్నాను. ఇప్పుడు గట్టిగా ఉంది కాబట్టి కరెక్ట్గా పైకి పెట్టేసుకొని ఈ మూత ఈ విధంగా పెట్టినట్లయితే చూసారు కదా, స్టాండర్డ్గా అంటుకుంటుంది అనమాట. మనం తీసినా కూడా అంత ఈజీగా రాదండి. ఈ విధంగా ఈ డబ్బాకి మూతకి ఆనుకునేటట్టుగా ఉండాలండి ఈ రబ్బర్ బ్యాండు. సో కిందకి పోకూడదు. సో ఇప్పుడు చూసారు కదా, గ్రిప్ గట్టిగా ఉంటుంది, తీసినా రాదు, మనం పర్సులో వేసుకోవచ్చు.
దారపు రీళ్ళు ఉంటాయి కదండి, అయితే మరిన్ని దారాలు ఉన్నప్పుడు ఈ దారపు రీళ్ళు పైన ఊడిపోతూ ఉంటాయండి. అవి చిల్లాకల్లం అవటమే కాదండి, ఎక్కువ దారం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, చిక్కులు పడిపోతూ ఉంటుంది. అలా దారం ఊడిపోకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అండి. ఇలా నైఫ్ తీసేసుకొని ఇలా దారపు రీళ్ళకి పైన ఇలా కొంచెము ఇలా కట్ చేసేయండి. ఆ తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఇలా కట్ చేసిన ఘాట్లో నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి. చూసారు కదండి, మరొకసారి అయితే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మొత్తం చుట్టేసిన తర్వాత చివరిన కొద్దిగా దారం ఉంటుంది, కరెక్ట్గా ఈ ఘాట్లో పెట్టేసుకొని ఇలా పైనుంచి తీసేసేయండి. ఈజీగా ఉంటుందన్నమాట. మరొక దారం అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఎన్ని దారాలు ఉంటే అన్ని దారాలు పెట్టుకున్నట్లయితే అస్సలు దారం ఊడిపోదండి. చాలా ఈజీగా మనం తీసుకోవడానికి కూడా ఉంటుంది. సో మిగిలిన దారాలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసేసుకోండి. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఈ మిక్సీని మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మిక్సీ లోపలికి అంటే మిక్సీ జార్లో నుంచి కొంచెం వాటర్ కారిన ఈ లోపల ఉంటుందన్నమాట. ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఈ మిక్సీ లోపలంతా కూడా ఒక్కొక్కసారి వెంటనే తోడవరు కాబట్టి ఫంగస్ ఏర్పడి పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే ఒక స్మాల్ టిప్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా అయితే మనము ఒక బాటిల్ తీసుకోవాలండి. సో ఇక్కడైతే నేను స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్ని మనము ఇలా నైఫ్ వేడి చేసి పైన క్యాప్ ఉంటుంది కదా మూత, ఆ మూతకి ఒక 3 అంగుళాలు గ్యాప్ ఉంచేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి హెడ్ దగ్గర. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా ఉంది అనుకుంటే ఇలా సిజర్తో కట్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడైతే మనం మిక్సీని తీసుకొని మిక్సీని ఒక కాటన్ క్లాత్తో నీట్గా పైన లోపల మొత్తం కూడా తుడిచేసుకోవాలండి. సో లోపల ఏదైనా కొంచెం వాటర్ ఏదన్నా ఉన్నా కూడా అదంతా తుడిచేసుకోవాలి. లేకుంటే ఏదన్నా మనం పిండి పట్టినప్పుడు చట్నీ పట్టినప్పుడు అందులో ఏదైనా కొంచెం పడినా కూడా దానివల్ల ఫంగస్ ఏర్పడిపోయి ఏదైనా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. మొత్తం నీట్గా తుడిచిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కరెక్ట్గా దీనికి తగినట్టుగా నేను కట్ చేసుకున్నాను కాబట్టి ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, డస్ట్ అస్సలు పడదండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ రిపేర్ రాకోకుండా మనం నీట్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒక బాటిల్ ఉంటే చాలండి. సో ఎన్ని రోజులైనా మిక్సీ మన్నికగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.